హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి, ఓకేనా? మరి సో ఈరోజు ఏం చేస్తున్నాను అంటే స్పెషల్ చూసేసేద్దాం, ఓకేనా? మరి ఏంటో అంటుంది కానీ అసలు ఏం చేస్తుందో చెప్పట్లేదు అనుకుంటున్నారా? అయితే చెప్తానండి. ఏం లేదు, గోంగూర పప్పు అండి. నేను చేసే నా స్టైల్లో గోంగూర పప్పు అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే నా స్టైల్లో గోంగూర పప్పు అయితే చేశాను. సో మీకు కావాల్సిన పదార్థాలు అందరికీ తెలుసు కాబట్టి జస్ట్ చూపించేస్తున్నాను, అంతేనండి. సో నేనైతే తొందరగా చేసేస్తాను, ఎందుకంటే ముందే ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటాను. ఒక డే ముందే ఆలోచిస్తాను ఏం కర్రీ చేయాలి ఏంటి అని. సో అందుకని తొందరగా అయిపోతుంది నా వంటనైతే. సో లీజర్ టైంలోనే ఇదంతా టకటకా చేసేసుకుంటాను, ఓకేనా? మరి సో మీలో ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టము, గోంగూర పచ్చడి అన్న ఇష్టము, సో డిఫరెంట్గా ఏమేమి చేస్తారో ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సో నేనైతే గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసాను, చక్కగా కలిపేసానండి. అలా కలుపుకున్న తర్వాత అప్పుడు ఫ్రెష్గా గోంగూర కట్ చేసి పెట్టింది వేసేసాను, అంతేనండి, సింపుల్. చూడండి ఎంత టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుందో ఆ పప్పు అయితే. నాకైతే చాలా చాలా ఇష్టం గోంగూర పప్పు అంటే. సో మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు డిఫరెంట్ చేసే వంటలు కూడా పెట్టండి, చూద్దాం, ట్రై చేసి. అయితే నేనైతే గోంగూర పప్పు చేస్తున్నాను. అలా ముందుగా పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకున్నానండి. చక్కగా కలిపేసేసి మూత పెట్టేశానండి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు కూడా దాంట్లో వేసేసాను. ఉప్పు కారం ఎలాగో మన టేస్ట్కి తగ్గట్టు వేసేసాను, అంతేనండి. 5 నిమిషాలలో అయిపోతుంది పప్పు కదా. చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. డిఫరెంట్ వంటలైనా సరే, మీరు చేసే వంటలైనా సరే, ఓకేనా? మరి బాయ్.